హలో. హాయ్, నేనే. ఏం చేస్తున్నావు? సారీ బాను, మా ఎండీతో చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను. నేనే నీకు ఫోన్ చేస్తాను, ఓకే? వెళ్దామా? ఎక్కడికి? సివిక్ స్క్వేర్. నీతో కలిసి టైం స్పెండ్ చేయాలనుంది. అనితతో వెళ్ళొచ్చు కదా. నువ్వు వస్తావా? నన్ను ఒక్కదాన్ని వెళ్ళమంటావా? నువ్వు ఒక్కదానివే వెళ్ళటం సేఫ్ కాదు బాను. అనితను పిలుస్తాను. ఓకే, బాయ్. వాట్ ఆర్ యు డూయింగ్? ఇందాక నుండి చూస్తున్నాను, తెగ టెన్షన్ పడుతూ నా కోసం వెతుకుతున్నావు. అంత ప్రేమ ఉంటే ముందే రావచ్చుగా. పద. నిజంగా నేను కనబడకపోతే ఏం చేసేవాడివి? ఏడ్చేవాడివా? ఏం చేసేవాడివి? ఇంటికెళ్ళు. I was just joke. ప్లీజ్ బాను, గో. ఏమైంది బాను, ఇక్కడున్నావు? ఏమైంది నీకు? ఏమైంది? అదే నేను అడుగుతున్నాను. ఇంతకు ముందులా ఉండట్లేదు నువ్వు. పూర్తిగా మారిపోయావు. లక్కీని దగ్గరికి రానివ్వట్లేదు. నువ్వు దూరం దూరంగా తిరుగుతున్నావు. నేను నీకు ఎంత దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంటే నువ్వు అంత దూరం అవుతున్నావు. ఏమైంది నీకు? ఏంటిదంతా? రేపు మాట్లాడుకుందాం, లేట్ అయింది. అది కాదు నేను చెప్పి. బాను ప్లీజ్ వెళ్ళి పడుకో. I love you. I love you so much. I love you too! Oh God! Thank you. Thank you so much. Thank you. ఇన్నాళ్ళ నుంచి నీ కళ్ళలో ఏ ప్రేమ అనేది చూడాలనుకున్నాను, అది ఇప్పుడు చూశాను. I'm very happy. Thank you. I'm very happy. అన్నయ్య. కంగ్రాట్స్ పవన్. Yes! Baba! Ray Baba! Doctor, come out! Banu said okay. She's ready to marry me. Hey, congratulations! పవన్, పవన్, నీకేం చెప్పాను? నువ్వు వచ్చేసరికి బాను నీ కోసం బయట వెయిట్ చేస్తూ నువ్వు రాగానే ఐ లవ్ యూ చెప్తుందని చెప్పానా లేదా? అవునన్నయ్య, మీరు చెప్పినట్టే జరిగింది. I'm very lucky. ఏయ్, ఏంటి నువ్వు అనేది? నిన్ను చేసుకుంటున్నందుకు బానుయే అదృష్టవంతురాలు. యు ఆర్ ద బెస్ట్. నీకన్నా మంచి భర్త తనకెవ్వరూ దొరకరు. షీఈస్ వెరీ లక్కీ. Hey, Baba! Congratulations! A celebration! పవన్, మనం ఇండియా వెళ్ళగానే పెళ్లి చేసుకుందాం, వెంటనే. డాడీ, రా. బాను ఆంటీ వెళ్ళిపోతున్నది, ఉండమని చెప్పు డాడీ. ఆంటీ ఉండేది ఇండియాలో కదా, ఇక్కడ ఎలా ఉంటుంది చెప్పు? పోనీ మనమే ఇండియా వెళ్దాం డాడీ, బాను ఆంటీతో ఉందాం. బాను ఆంటీ అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే నాన్న. బాను ఆంటీ అంటే నాకు ఇష్టమే. కానీ తను పవన్ అంకుల్తో వచ్చింది కదా, పవన్ అంకుల్తోనే వెళ్ళిపోతుంది. కార్తీక్, భాను తొందరగా రమ్మను. ఏ పవన్, ఫ్లైట్లో ఎక్కువ తాగద్దు. ఓకే బావా, బ్యాగ్. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. నీ పెళ్లి కోసం నా గిఫ్ట్. ఇప్పుడే ఇవన్నీ ఎందుకన్నయ్యా? పెళ్ళికి వచ్చినప్పుడు ఇవ్వచ్చుగా. సారీ పవన్, పెళ్లికి రావట్లేదు. ఐ హ్యావ్ ఇంపార్టెంట్ వర్క్ ఇన్ యూకే. 3 months కోసం అక్కడికి వెళ్తున్నాను. వెరీ సారీ. అయితే ఇవి నాకేమొద్దు, నువ్వే ఉంచుకో. ప్లీజ్ పవన్, ట్రై టు అండర్స్టాండ్. చూడు బాస్, నువ్వేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు.
మర్యాదగా అదేంటో చెప్పు, లేదంటే నేనే అడుగుతా. ఓకే ఓకే, ఏం అడగనులే. ఏమిటయ్యా ఇక్కడ పిచ్చావు? మేము వెళ్ళాల్సింది మా తమ్ముడింటి కదా. ఎప్పుడో ఇలాంటి ఫంక్షన్లు తప్ప మీరు ఆ ఊరు విడిచి రానేరారు. రండమ్మా రండి. మా లాంటి వాళ్ళు ఇళ్ళకి పని కట్టుకుని అసలే రారు. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. భాను పెళ్ళే వరకు మీరు మా ఇంట్లోనే ఉంటారు, మీ అమ్మాయి చేతి వంటే తింటారు. మా తమ్ముడిల్లు కూడా 4 ఇళ్ళు అవతలే కదా, రోజు వచ్చిపోతుంటాం. 4 ఇళ్ళు అవుతలే కదా, అదేదో ఇక్కడి నుంచే వెళ్ళొచ్చు కదా. ఇంట్లోకి వెళ్ళిపోతావా? నమస్కారం బావగారు. రండి. హాయ్. అయ్యి ఈడేంటి జేటీఎం టాటా 2 మెయింటైన్ చేస్తున్నాడా? మొబైల్ కూడా వచ్చిందని తెలిస్తే ఇంకెక్కడ పెట్టుకుంటాడో. ఏంటి సరాసరి లోపలికి వెళ్ళిపోతున్నావు? ఏ మా కోసం స్పెషల్ 5 స్టార్ హోటల్ అని ఇచ్చారా? ఇచ్చారా తాజ్ మహల్. నీకేమి ఇచ్చినా నేనే ఇవ్వాలరా. ఏమిచ్చావేంటి? జన్మనిచ్చారు కదరా. తొక్కలో జన్మ నాకు పెళ్లి చేస్తే 10 మందికి నేనే ఇస్తాను. ఏంటి పెళ్లి చేసుకోకుండా ఎవరికైనా జన్మనిచ్చావా? నోరు మూసుకుని వెళ్ళి లగేజ్ పట్టరావా? నేను లగేజ్ పట్టరావాలా? వద్దు, సూట్ కేసులు పట్టరా. ఇలాగన్నా చాలా పద్ధతి. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరే. ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ మహాగౌరీ మహాదేవతాభ్యో నమో నమః. అమ్మాయిని ఆశీర్వదించండి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమో నమః. ఓం శతమానం భజితాయ పురుషదే. పవన్ బాగా హ్యాపీగా ఉన్నట్టున్నా. ఇది చాలా క్లాస్ ఫంక్షన్, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి, లేకపోతే మన పరువు మొత్తం దొబ్బుతుంది. ఓకేరా? ఓకే, చెప్పాను కదమ్మా రిధం లేదని. నువ్వు డాన్సర్ అవ్వటం ఇంపాసిబుల్. కొంచెం హెల్ప్ చేయమని సార్. నేర్పించొచ్చు కదరా. ఎంత మంది నేను తయారు చేయను బాబాయ్. ప్లీజ్ సార్. అది కాదురా, ఈయన మన ఇంటికి కాబోయే అల్లుడు. నేర్పించు. ఓకే, నేను ఈవినింగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తాను. అది చూసి డైలీ 2 hours ప్రాక్టీస్ చేయండి. అప్పటికి రాకపోతే ఎవడేం చేయలేం. థ్యాంక్ యూ సార్. ట్రై అమ్మా ట్రై. గుడ్ లక్. కలరింగ్ అదిరిపోయింది. ఇక్కడ వెళ్ళేలోపు ఎవరినొకరు పడగొట్టాలి. Hi, we're Pawan's friends. టేక్ రైట్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ యార్. Thanks. వెల్కమ్. చూసావరా రాగానే ఎలా పడగొట్టేసామో. ఏడ్సేవలే, అడ్రస్ అడిగితేనే పడిపోయినట్ట. నిన్ను అడిగిందా? లేదు. ఈయన అడిగిందా? మరి నన్నే ఎందుకు అడిగిందిరా? మనం ఆనేస్తున్నావా ఇక్కడ? ఓహో, ఒరేయ్ మళ్ళీ వస్తుంది. ఈసారి ఇంగ్లీష్ లో కుమ్మేస్తాను చూడు. They're not there, no? Actually, we should remember humanitarian further is nothing, Mr. Ramesh. The story is written by Petnosal. The story is mass spell, okay? Stupid. Welcome. నువ్వు చాలా గ్రేట్ మావా. ఇంగ్లీష్ లో పోలే దంచేసావురా. ఏడు సేవలే మన ఇంటర్మీడియట్ స్టోరీ అప్పచెప్పేసింది దానికి. అయినా నువ్వు గ్రేట్ రా. ఇప్పుడు ఇంటర్లో చదువుకున్న పాఠం ఇప్పటిదాకా గుర్తుందంటే మాటలా? ఎలా 5 ఏళ్ళు చదివా ఆ మాత్రం గుర్తుండదా? యా, డూ కమ్. హాయ్ బాను. ఏంటి డల్గా ఉన్నావు? నువ్వెందుకు డల్గా ఉంటున్నావో నాకు తెలుసు. నాతో పెళ్లి కొప్పుకున్న రోజు నుంచి నువ్వు ఇంకా డల్ అయ్యావని నాకు తెలుసు. నీకే కాదు బాను, చాలామంది అమ్మాయిలకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కానీ తప్పదు. రేపు ఈ గొట్టంగాన్ని పెళ్లి చేసుకుంటున్నాను. రేపటి నుంచి వీడికి బట్టలు ఉతకాలి, వంట వండాలి, కాళ్ళు పిసకాలి, మూడొస్తే ముద్దివ్వాలి, ఇంకా ఏదేదో చేయాలి. ఏంట్రా బాబు ఇవన్నీ అని అనిపిస్తుందా? బట్ యూ డోంట్ వరీ భాను. ఇవన్నీ నీకు కష్టమైతే నీకు నేను చేసి పెడతాను. ఐల్ డూ ఇట్ ఫర్ యూ. పెళ్లికి అల్లుడు గారు కూడా వచ్చుంటే బాగుండేది. అవును మాయా. వేరే దేశం వెళ్ళాలి, రావడం కష్టమని చెప్పాడట. మనం రప్పించాలనుకుంటే ఎలాగైనా రప్పించవచ్చు. అవును. ఎలా? ఏముందయ్యా, నా ఆరోగ్యం బాగాలేదు, గొంతు కూడా పోయింది, సీరియస్ గా ఉందని. ఓ ఫోన్ కొట్టేయండి. అయ్యో రమ్మా, ఎందుకంటే అలాంటి అబద్ధాలు? నువ్వేం బాధపడకూడదునా. కావాలంటే అన్నయ్య బదులు నాకు బాగాలేదని ఫోన్ చేద్దాం. అబ్బా నీకు ఒంట్లో బాగాలేదంటే పక్క ఊర్లో ఉన్న నేనే రాను. వాళ్ళు ఎందుకు వస్తారు? ఇంతకీ ఎవరికి సీరియస్ గా ఉందని ఫోన్ చేయి. నీకు అర్థమైంది. హలో, నేను బాబు గోపిని మాట్లాడుతున్నాను. చంద్ర వియ్యంకుణ్ణి. ఏమండి గోపి గారు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను బాబు. కానీ పాపం మీ మావయ్య గారికి హార్ట్ అటాక్. డాక్టర్లు సీరియస్ అంటున్నారు.
పెద్ద ఆయన కదా, ఒకసారి మిమ్మల్ని మనవణ్ణి చూడాలనుకుంటున్నారు. ఎలాగైనా వీలు చేసుకుని. అలాగే వెంటనే బయలుదేరుతున్నాను. అల్లుడు గారు చాలా సీరియస్గా ఉన్నారు. నేను అబద్ధం చెప్పినందుకు బాగా కోపం వచ్చినట్టుంది. నమస్కారం. నమస్కారం. వాళ్ళు అలా అబద్ధాలాడి మిమ్మల్ని రప్పించారని నాకు ఇప్పుడే తెలిసింది బాబు. వాళ్ళ తరఫున నేను క్షమించమని అడుగుతున్నాను. అయ్యో మీరెందుకండి? పోనీ వాళ్ళతో చెప్పించమంటావా? అటువంటిదేం లేదండి. ఎలాగూ పెళ్లికొచ్చారు. ఈ ఉన్న 4 రోజులు మాతో కలిసిపోయి మామూలుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. అలాగే. పైకి అలాగే అంటున్నారు కానీ మొహం మాత్రం అదోలా. ఇది నేను సెలెక్ట్ చేసిన డిజైన్. యాజ్ ఇట్ ఈస్గా ఇదే డిజైన్లో మన ఇల్లు కట్టించేస్తాను. ఇది ఇంటీరియర్ డిజైన్. నీకు నచ్చిందో లేదో చెప్పు. వన్ సెక్ చూస్తుండు. హలో హలో పవన్, కార్తిక్ హియర్. వావ్ అన్నయ్య ఎలా ఉన్నా? అంతేలే అన్నయ్య, మేం పిలిస్తే రావు కానీ వాళ్ళు పిలిస్తే వస్తావు. ఓకే ఓకే ఓకే. భానువా? షీఈ్ వెరీ ఫైన్. నేనున్నాను కదా పక్కనే. హౌ ఇస్ అవర్ షారుఖ్ ఖాన్, మిస్టర్ లక్కీ? ఆహా వచ్చే అన్నయ్య, అక్కడేం చేస్తావు ముసలాళ్ళతో. ప్లీజ్ వెయిటింగ్ ఫర్ యూ యార్. ఓకే ఓకే బాయ్, కమ్ ఫాస్ట్ బాయ్. ఇప్పుడు ఎవరితో మాట్లాడావు? కార్తీక్తో. ఎప్పుడు వచ్చారు? రాలేదు, అక్కడి నుంచే ఫోన్ చేశాడు. బెడ్రూమ్ 20 to 50. కూల్ యార్. గోపి అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. నేను ఒకసారి వెళ్ళొస్తాను. హౌ ఆర్ యు బాను? భాను ఏంటిది చిన్నపిల్ల? వద్దు, మీరందరూ ఏం చెప్తారో నాకు తెలుసు. తెలుసు మీకు పెళ్ళయిందని తెలుసు, నాకు ఎంగేజ్మెంట్ అయిందని తెలుసు, పవన్కి నేనంటే ఇష్టమని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఏంటిదంతా అంటే దానికి మాత్రం సమాధానం తెలీదు. ప్రేమ అనేది లెక్కలు పత్రాలు చూసుకోకుండా కలిగేదని మీరేగా అన్నారు. నాకు అదే జరుగుంటుంది. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, లైఫ్లో నేనంటూ ఎవరినైనా ఇష్టపడింది ప్రేమించింది అంటూ ఉంటే అది మిమ్మల్నే. పవన్ కూడా ఇష్టపడుతుంది ప్రేమిస్తుంది నిన్నే. నేనంటే మీకు ఇష్టం లేదా? ఎవ్రీబడి లైక్స్ యు బాను. నువ్వంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. నా ప్రశ్నకు సమాధానం అది కాదు. మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా చెప్పండి. ప్రేమించుకోవడానికి 2 వ్యక్తులు చాలు బాను. కానీ పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ నేను ఇంకో తప్పు చేయలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ కుటుంబాన్ని బాధపెట్టే పనేది నేను చేయలేను. ఫర్గివ్ మీ.